హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పురల్కా థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు వీడియో ఏంటంటే వన్ కట్ బ్యాంగిల్ థ్రెడ్ ర్యాపింగ్ అనేది చూద్దామండి. వీటికి కావాల్సినవి వన్ కట్ బ్యాంగిల్, ఫ్యాబ్రిక్ గ్లూ, కటర్, థ్రెడ్ అండి. నేను ఈ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నానండి. అలాగే వన్ కట్ బ్యాంగిల్కి మనం ఎన్ని లైన్స్ తీసుకోవాలి అంటే 92 లైన్స్ అనేవి పడుతుందండి. వన్ కట్ బ్యాంగిల్ని 2 కట్స్ చేస్తే మనకి 2 కట్ బ్యాంగిల్ అనేది వస్తుందండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. అంటే చూసారు కదండి, వన్ కట్ బ్యాంగిల్ టూ కట్ బ్యాంగిల్స్ 2 కట్స్ని ఈక్వల్ చేస్తే మనకి వన్ కట్ బ్యాంగిల్ అనేది వస్తుంది కదండి. అందుకు 2 కట్ బ్యాంగిల్కి నేను 2 కట్ బ్యాంగిల్ డబల్ చేస్తే మనకు 1 కట్ బ్యాంగిల్ వస్తుంది కదండి. అలాగే థ్రెడ్ని కూడా డబల్ చేయాలండి. 2 కట్ బ్యాంగిల్కి నేను లాస్ట్ వీడియో 46 లైన్స్ యూజ్ చేశానని చెప్పాను కదండి. అందుకు ఇప్పుడు మనం 46 లైన్స్ డబల్ చేస్తే 92 లైన్స్ వస్తుంది. కాబట్టి మనకి వన్ కట్ బ్యాంగిల్కి 92 లైన్స్ అనేవి పడుతుందండి. ఈ 92 లైన్స్ అనేవి మనం ఒకేసారి తీసుకోకూడదండి. అలా తీసుకొని మనం చుట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే పలచగా సన్నగా చుట్టుకుంటేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది కదండి. అందుకు నేనైతే టూ టైమ్స్ తీసుకుంటున్నానండి. 46 లైన్స్ అని చెప్పి థ్రెడ్ని మనం ఇలా ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలండి. ఈక్వల్ లేకపోతే కట్ చేసుకొని ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని నేను వీడియో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా పైకి పలచగా అనుకోవాలండి. చూసారు కదండి, నేను 2 టైమ్స్ తీసుకున్నానండి 46 లైన్స్ అని. బ్యాంగిల్కి గ్లూ అప్లై చేసి థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలండి. స్టిక్ చేసిన దగ్గర మనం అలా హోల్డ్ చేసుకోవాలండి. హోల్డ్ చేసుకుంటూ థ్రెడ్ని సన్నగా పలచగా నీట్గా గట్టిగా మనం వేలతో హోల్డ్ చేసుకుంటూ మనం థ్రెడ్ని ర్యాప్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూసారా, వేలతో మనం జరుపుకుంటూ ఉండాలండి థ్రెడ్ని. అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఎప్పుడైనా సరే ఫినిషింగ్ బాగుంటేనే మనకి బ్యాంగిల్ అనేది చూడడానికి బాగుంటుంది. అలాగే వీటి మీద కుందన్స్ అనేవి స్టిక్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుందండి. చూసారు కదండి, నేను ఆ జరుపుకుంటూ టైట్గా థ్రెడ్ని అటు ఇటు మూవ్ అవ్వకుండా మనం చుట్టుకుంటూ ఉండాలండి. నేను వీడియో చూపిస్తుంది మీరు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందండి. ఆ విధంగా చుట్టుకుంటూ ఉండాలి. అలాగే చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుందండి. 2/4 సైజ్ వాళ్ళకి 2/6 బ్యాంగిల్ తీసుకొని థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకోవాలా అనే డౌట్ ఉంటుందండి. అలా ఏమి ఉండదండి. 2/4 సైజ్ వాళ్ళకి 2/4 బ్యాంగిల్ తీసుకొని థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవచ్చండి. థ్రెడ్ ర్యాపింగ్ తర్వాత బ్యాంగిల్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుందని చాలామంది అనుకుంటుంటారండి. కానీ అలా ఏం కాదండి. ఏ సైజ్ వాళ్ళకి ఆ సైజ్ బ్యాంగిల్ తీసుకొని మనం థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకోవచ్చండి. ఎప్పుడైనా సరే మనం బ్యాంగిల్ని పల్చగా సన్నగా చుట్టుకోవడం వల్ల ఏ సైజు వాళ్ళకి ఆ సైజ్ అనేది సరిపోతుందండి బ్యాంగిల్ తీసుకుంటే. అలా కాకుండా పోగులుగా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా మనం మందంగా చుట్టుకున్నాం అనుకోండి, అలా అయితే సైజ్ కొంచెం డిఫరెన్స్ వస్తుందండి. అందుకోసం మనం బ్యాంగిల్ అనేది చుట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా పల్చగా చుట్టుకుంటే బాగుంటుందండి ఫినిషింగ్ అనేది. చూసారు కదండి, మనం 46 లైన్స్ తీసుకోవడం వల్ల బ్యాంగిల్కి సగం వరకు మనకి థ్రెడ్ అనేది వచ్చిందండి. ఇప్పుడేమో మనం అక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసుకొని థ్రెడ్ అనేది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతా దాన్ని కట్ చేసేసుకోవాలండి. ఆ చివర్లో కూడా మనం గ్లూ అనేది అప్లై చేసుకొని నీట్గా నేను చూపిస్తున్న విధంగా లోపలికి గట్టిగా స్టిక్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అండి. మనం ఎక్కడైతే స్టిక్ చేసుకున్నామో థ్రెడ్ని మళ్ళీ అక్కడే ఇంకొక 46 లైన్స్ నేను తీసుకున్నాను కదండి, దాన్ని కూడా అలా స్టిక్ చేసేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 5 మినిట్స్ డ్రై అయిన తర్వాత మనం మళ్ళీ ర్యాపింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా పల్చగా సన్నగా నీట్గా మనం అలాగే ర్యాపింగ్ చేసుకోవాలండి. చేసుకుంటే నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది. ఆ విధంగా బ్యాంగిల్ మొత్తం చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత లాస్ట్కి మళ్ళీ నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ మనకి ఎంతవరకు కావాలో అంతవరకే మనం థ్రెడ్ ఉంచుకొని మిగతా దాన్ని కట్ చేసేసుకోవాలండి. అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేయాలండి. చేసేసి నేను ఏ విధంగా చూపిస్తున్నానో మీరు వీడియోలో చూడండి. ఆ విధంగా అప్లై చేసుకొని లోపలికి గట్టిగా నేను చూపిస్తున్న విధంగా అలాగే ప్రెస్ చేస్తూ స్టిక్ చేసుకోండి. చూసారు కదండి, ర్యాపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. మీరు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ వీడియోలో ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.